ఆయన చూస్తే అన్న ఇప్పుడు మనకు తెలంగాణలో చూస్తే కల్వకుంట్ల కవిత గారు న్యూ పార్టీ పెట్టడం జరిగింది. అది కూడా టిఆర్ఎస్ అని పార్టీ ఆవిష్కరించడం జరిగింది. ఉండగలుగుతుంది అసలు వీళ్ళకి అసలు ఇంట్లో సమస్య ఏముంది? అసలు కేసీఆర్ గారి నుంచి బయటికి అంత పెద్ద లీడర్, అంత పెద్ద సీఎంకి కూతురైన ఈమె ఎక్స్ సీఎంకి ఇప్పుడు ఎందుకు అంత బయటకు వచ్చేసి పార్టీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కే బయటకు వచ్చి పెట్టాల్సి ఇప్పుడు వాళ్ళకు ఒక మచ్చలాగా క్రియేట్ అయింది. ఈమె పార్టీ ముందుకు తీసుకెళ్లగలుగుతా, అది కూడా ఎందుకంటే గతంలో షర్మిల గారు కూడా ఇక్కడ పార్టీ పెట్టేసి మళ్ళీ ఇక కనిపించకుండా పోయింది. ఈ పార్టీ కూడా అలా ఉంటుంది. ఆయన ఈమె డ్రెస్సింగ్ సెన్స్, ఆయన తను చేసే వాకింగ్ కానీ తను చెప్పే మాటలు కానీ మొత్తం డిట్టో షర్మిల గారి లాగా ఉన్నది. ఆయన జయలలిత గారితో పోల్చుకుంటున్నారు అని అంటున్నారు. తమిళనాడు సీఎం అయిన జయలలిత గారితో పోల్చుకుంటున్నారు అని చెప్పడం జరుగుతుంది. దీని మీద మీరు ఏమంటారు? వయసు వ్యత్యాసం ఎంతున్నా సరే అమ్మ అనే గుర్తింపు రావాలి అంటే నీకన్నా సీనియర్ రాజకీయ నాయకులు కూడా నమస్తే అమ్మ అని దండం పెట్టగలిగింది. అది మనసుతో నుంచి రావాలి. అది జయలలిత గారికే దక్కింది. ఆవిడ వయసు కంటే సీనియర్ నాయకులు కూడా అమ్మ అన్నారు, అది వేరే విషయం. సరే, అసలు ఆవిడ గురించి ఈమెని పోల్చడం ఏంటి? ఇంతకన్నా అబ్బాబోయ్ వద్దు, దండం. అసలు సంబంధమే లేదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అట్లా పోలుస్తాం? ఆవిడకి అవమానం అది, వదిలేద్దాం. సరే, శశికళతో కూడా పోల్చలేము కనీసం. ఆవిడన్న కనీసం చిన్నమ్మ అన్నారు కానీ పోల్చలేము. సరే, ఇక్కడ విషయానికి వస్తే నువ్వు బతుకమ్మ నెత్తి మీద పెట్టుకొని కవితక్క అన్నావు. కవితక్క నెత్తి మీద బతుకు అక్క ఉండాలి కానీ బతుకు అమ్మ ఉండమంటే బతుకమ్మ ఉందంటే నేను కూడా అమ్మని అవ్వచ్చు అని నీకు అనిపించిందా? బానే ఉంది. సరే అనిపించింది. డ్రెస్ సెన్స్, ఆ సెన్స్, ఈ సెన్స్ అన్ని మార్చుకున్నావు కానీ నాన్ సెన్స్ ఎందుకు చేస్తున్నావు? న్యూ సెన్స్ ఎందుకు చేస్తున్నావు? న్యూ సెన్స్ ఏంటంటే నువ్వు సభ ఎక్కడో దేశం దాటి ఉన్నప్పుడు నువ్వు అసెంబ్లీ నుంచి ఇక్కడ నుంచి కారులో అటు జనాలు ఇటు జనాలు వేసుకొని జెండాలు వేసుకొని అనుకుంటే వెళ్ళావు. నీ లోపల తెలుసు కదా, నువ్వు చిల్లరిస్తేనే కదా వాడు అవి పట్టుకొని వచ్చింది. ఆ మాత్రం తెలియదా? నువ్వు వస్తున్నావు అని అభిమానంతో వాడి ఇల్లు ఆస్తులు అన్ని అమ్ముకొని అయితే నీకోసం జెండాలు పట్టుకొని రాలేదు కదా. అండ్ ఆ ఫంక్షన్ కూడా నువ్వు చిల్లరిస్తేనే నడిచింది. ఆ వెన్యూ నువ్వు చిల్లరిస్తే కొనుక్కున్నావు. నీకు అర్థమైంది మొత్తం ఇదంతా నువ్వు ఎంతో పెట్టావు ఖర్చు. నీ ఖర్చుకే ఆ హంగామా నడుస్తుంది. ఇక్కడ నుంచి నీకు ఎలా వస్తుంది ఆ ఫీల్? రాదు. సరే, అక్కడికి వెళ్ళావు. ఒకటి విషయం మెచ్చుకుంటా నిజంగానే, ఎందుకంటే పేపర్ లేకుండా మాట్లాడావు, అది హ్యాపీ. సరే, ఇంకోటి ఇంకా షర్మిల గారితో పోలిక గురించి మాట్లాడితే ఆ చీర కట్టు మరి ఎలా కుదిరిందో నాకు తెలియదు. ఏ డిజైనర్ డిజైన్ చేసిందో? సేమ్ డిజైనర్ అనుకుంటా నేను. మేబీ అయి ఉండదు, సేమ్ ఉన్నాయి. అలా ఎలా ఇచ్చారో తెలియదు కదా. సరే పోనీలే. షర్మిల గారు ఇక్కడ పార్టీ పెట్టిన తర్వాత ఆమె ఇక్కడ ఎవరైతే ఆ టైంలో పరిపాలిస్తున్నారు రాష్ట్రాన్ని వాళ్ళని టార్గెట్ చేస్తా, వాళ్ళకు భయం పుట్టిస్తా, వాళ్ళని విమర్శిస్తా తిరిగింది. అందుకు వాళ్ళు కూడా భయపడి ఈమెను ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకుండా బైఠాయించేసి కారులో వెళ్తే ఈడ్చుకెళ్ళి రచ్చ చేశారు. అంటే భయపడ్డారు, ఈమె భయపెట్టింది. ఆ తర్వాత అమ్మ మాకు ఎందుకమ్మా ఈమె గోలా అని చెప్పేస్తే పాపం ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి అక్కడి నుంచి ఒక పిలుపు వస్తే అక్కడికి వెళ్ళింది. అక్కడ కూడా ఏం పిలుపు వచ్చింది? ఇంకో పార్టీకి అధ్యక్షురాలు పోస్టే ఇచ్చారు. అంటే యు ఆర్ ఎలిజిబుల్ అని. షీఈ్ అంటే డాటర్ ఆఫ్ పొలిటీషియన్ యాజ్ వెల్ యాజ్ షీఈ్ ఆల్సో ఏ పొలిటీషియన్. అంటే ఎందుకు పొలిటీషియన్ అన్నాను అంటే ఆవిడ పొలిటీషియన్ గా ఢిల్లీ గుర్తించి నీకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పింది. ఓకేనా? ఎవరో గుర్తించారు నిన్ను, స్కిల్స్ ఉన్నాయని. నీంటోళ్ళు నిన్ను గుర్తించి నిన్ను చేయడం కాదు, నీంటోళ్ళు నిన్ను గుర్తించి నిన్ను ఎమ్మెల్సీ చేయడం, నీంటోళ్ళే నిన్ను గుర్తించి నిన్ను ఇంకేదో చేయడం, అది వేరే విషయాలు. సో ఇక్కడ ఏమైంది? ఈమె ఆ లిక్కర్ స్కామ్లు ఎదుర్కొని ఢిల్లీ వెళ్ళింది. అక్కడికి చూడ్డానికి ఈ పెద్ద ఆయన రాలా. పెద్ద ఆయన ఎందుకు రాలేదు చూడ్డానికి అంటే అరెస్ట్ చేస్తారన్న భయంతో ఈయన బయటికి రాలేదు. ఇక్కడ అనుకో 200-300 మందిని వేసుకుని మందని వేసుకుని ఇటు అటు తిరిగి ఫామ్ హౌస్కి వెళ్ళి గమ్మున కూర్చోవచ్చు, ఎవడు రాడు అరెస్ట్ చేయడానికి. ఎయిర్పోర్ట్కి వెళ్తే ఖచ్చితంగా అరెస్ట్ అవుతావు. ఏదో టైంలో నువ్వు ఒంటరిగానే ఉండాలి కాబట్టి ఆ చిన్న భయానికి నా బోల. అది ఆమె కూడా తెలుసు, పెద్ద విషయం కాదు. కాకపోతే వీళ్ళు ఎలా పోర్ట్రే చేశారంటే మీ నాన్న రాకపోవడానికి కారణం వాళ్ళు గుంటరంకలు, ఇట్లా మీ కూతురు పార్టీ పెట్టడానికి కారణం వాళ్ళు పందికొక్కులు అని చెప్పి ఇటు అటు చెప్పినట్టుగా వీళ్ళు మాట్లాడుతూ జనాలను ఏదో చేస్తున్నారు. ఇక్కడ అది ఏం లేదు. నెక్స్ట్, అమ్మ తల్లి నువ్వు ఎందుకమ్మా పార్టీ పెట్టావు అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో ఉన్న కర్కోటకుడు ఆయనని ఏదో చేయడానికి, మిమ్మల్ని ఉద్ధరించడానికి అంటే పర్లా హ్యాపీ.
మా ఇంట్లో నన్ను ఇట్లా అన్నారు, మా నాన్న ఇట్లా అన్నాడు, మా పెద్దమ్మ ఇట్లా అనింది, మా పిన్ని ఇట్లా అన్నాడు, మా మామ ఇట్లా అన్నాడు, నన్ను గిల్లింది, మాడపడుచు కొట్టింది, ఇగో వాత చూడు అని చెప్తున్నావు నువ్వు. ఇవన్నీ అనవసరం. నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మాకెందుకు? నువ్వు ఫ్యామిలీలో ఫ్రస్ట్రేట్ అయ్యి పార్టీ పెట్టావు, అవునా? రేపటి రోజు నీ ఫ్రస్ట్రేషన్ తగ్గాక మళ్ళీ వెళ్ళిపోతావు కదా. ఎంతసేపు జనాల్ని ఇప్పుడు వచ్చి నేను ఉద్ధరిస్తా అన్నావు, వాళ్ళందరూ కూర్చొని ఆ ఉద్ధరించుకునే క్రమంలో టైంకి నువ్వు మళ్ళీ అది చాలే మా ఇంట్లో పిలిచారు బాయ్ అని వెళ్ళిపోయావు అనుకో, వీళ్ళంతా ఏమవ్వాలి? పోనీ ఎలాగో వచ్చా ఇంత చెప్పా, ఓ 5 పథకాలు పాంచజేయని వాళ్ళ పడేస్తే అయిపోతుంది అని చెప్పి ఉచిత విద్య. సరే ఉచిత విద్య ఎక్కడి నుంచి తెస్తావమ్మా? ఉచిత విద్య చెప్పు. పుస్తకాలు నువ్వేమన్నా కొని తెస్తావా? డొనేషన్లు తెస్తావా? కనీసం పాలు నయం నీకంటే డొనేషన్లు తెస్తానని చెప్తాను. నేను అడిగితే నాకు డొనేషన్లు ఇస్తారండి చెప్తాడు, నువ్వు మొహం మీదే చెప్తాడు. నువ్వేం తెస్తావు? ఉచిత విద్య చెప్పు. పోనీ అధికారం వచ్చాక ఇస్తావా? అధికారం రాకముందే ఇస్తావా? నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే దారదత్తం చేస్తావా? ఆ ఊరికేమో ఉచిత విద్య అంటే సరిపోయిందా? అండ్ నెక్స్ట్ ఇంకేదో చెప్పావు 5 చెప్పావు. నువ్వు చెప్పిన 5 కూడా అద్భుతాలే. 5 కూడా దాని ఈ 5టికి చెప్పాలంటే యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించాలి, అంత అరుదైనవి ఇవి, ఆ రేంజ్ ఇవి. ఇంప్లిమెంట్ కావాలి కదా. అట్లా చెప్పేసావు, చేత చాలా సింపుల్ అని చెప్పేసి ఒక పార్లమెంట్ ఉన్నట్టు చెప్పేసావు. అట్లా ఉండొద్దు. యాజ్ అ పొలిటీషియన్ గా నువ్వు వచ్చినప్పుడు ఆ పొలిటికల్ క్వాలిటీస్ నీలో ఉండాలి. అవి ఉన్నట్టు నువ్వు ఫీల్ అవ్వడం కాదు. వీళ్ళంతా ఏంటంటే, ఇప్పుడు తండ్రి ముఖ్యమంత్రి అయ్యాడు అనుకో, కొడుకు కూతురు ఉంటారు. కొడుకు చుట్టూ 100 మంది, కూతురు చుట్టూ 100 మంది తిరుగుతా ఉంటే వీళ్ళకి సంబరం వేస్తుంది. నువ్వు మీ తండ్రిలాగా సీఎం అవ్వాలనుకోవడంలో తప్పులేదు, నీ కోరికలో తప్పులేదు, కానీ నీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు వీళ్ళందరూ నన్నే కోరుకుంటున్నారన్న భ్రమలో ఉంటావు చూడు, అది తప్పు. వాళ్ళు నిన్ను కోరుకోరు. మీ నాన్నకి ఏదో ఇవ్వాలి, డైరెక్ట్ ఇవ్వలేరు. నీ దగ్గరకు వచ్చి కూర్చొని ఇది మీ నాన్నకి ఇవ్వ అంటే నువ్వు ఇచ్చేస్తావు వెళ్ళి. అందుకు నీ దగ్గరకు వస్తారు అంతే తప్పితే, అందుకు నిన్ను పొగుడుతారు అంతే తప్పితే, నీలో ఏదో చూసి ఏదో గుర్తించుకొని కాదు. నువ్వు ఆ పొగడతలకు మురిసిపోయి గబుక్కున పార్టీ పెట్టేసి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి, సరే పార్టీ పెట్టావు, మీ ఇంట్లో వాళ్ళని విమర్శిస్తున్నావు కదా, అది జనాల్లో నీకు మైనస్. ప్లస్ చాలా పెద్ద నీకే మైనస్. నీ గోతులు నువ్వే తవ్వుకుంటున్నావు. చెప్పకూడదు అట్లా. ఎందుకంటే అవినీతి జరిగింది అన్నప్పుడు నువ్వు కూడా ఆ ఇంట్లోనే ఉన్నావు, అప్పుడు ఎందుకు చెప్పలేదు? మీరందరూ కలిసి భోజనం చేసేటప్పుడే అవినీతి జరిగిందని నీకు తెలుసు. అప్పుడు చక్కగా చేతులంతా నాకేసి కడుక్కొని వచ్చేసి వేవు అన్నావు, సరిపోయింది. అప్పుడే ప్లేట్ ఇసిరి కొట్టి దిస్ ఈజ్ అవినీతి, నా అగ్నెస్ దిస్ అని అప్పుడే చెప్పుకుంటే ఈ రోజు అందరు నీ వెనకాల ఉండేవాళ్ళు కదా. అప్పుడు అవినీతి జరిగిందని ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అమ్మా? అంటే ఇప్పుడు నీకు వాళ్ళకి చెడింది కాబట్టి చెప్పావు, చెడకపోతే ఇంక ఎప్పుడైనా చెప్పవు, అంతేగా. సో ఇట్లా ఉంది పరిస్థితి. అండ్ వాళ్ళు ఎందుకు యాక్చువల్గా మీ ఇంట్లో వాళ్ళు నీకెందుకు గుర్తింపు ఇవ్వలేదు అంటే, నిన్ను జనాలే వద్దనుకుంటారు. వాళ్ళు ఎంతకాలం బలవంతంగా భరిస్తారు చెప్పు. ఎమ్మెల్సీ ఇచ్చారు నీకు నిలబడమ్మా అని సీట్ ఇస్తేనేమో పసుపు రైతులందరూ కలిసి ఓడించారు. ఆ తర్వాత సరిపోతే పోనీలే అని ఎమ్మెల్సీ చేద్దామని చేసాం. అయినా ఇట్లున్నాం, ఏమి చెయ్యట్లా. ఫోన్లే చేసుకుంటే చేసుకోని స్కామ్ ఇచ్చాం, అది కూడా సరిగ్గా చేయలే, దొరికిపోయావు. నువ్వు ఇది చెయ్యక అది చెయ్యక ఏది చెయ్యక ఇంకా చెప్పాలంటే ఇక నువ్వు ఇరుక్కుంటే మేమందరం ఇరుక్కోవాల్సి వస్తుంది. నిన్నేదో చేయాలంటే నువ్వు అవ్వట్లా, ఇరికిస్తున్నావు. నువ్వు ఇంకా మమ్మల్ని కూడా ఏదో చేస్తున్నావు. ఇట్లాంటి టైంలో మనం ఏం చేస్తాం, వాళ్ళకి సపరేట్ పెడతాం. వీళ్ళందరూ కావాలనే నన్ను సపరేట్ పెడతారు, నువ్వు ఊహించుకొని కొత్త పార్టీ పెట్టొద్దు. ఆ ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకోకుండా కనీసం 4 రోజులు తినొచ్చు నువ్వు హ్యాపీగా. అనవసరం. నిన్న జరిగిన ఈవెంట్ కి అసలు అర్థమే లేదు ఇంకా చెప్పాలి అంటే. ఆ పిచ్చి ఖర్చు తప్పితే. అండ్ ఇంకొకటి, కాంగ్రెస్ వాళ్ళే చేపిస్తున్నారు కవిత గారితో అని ఒక టాక్ ఉంది. అమ్మ వాళ్ళకి డబ్బులు ఎక్కువ అయ్యాయో చెప్పు. కాంగ్రెస్ లోనే ఎంతమంది ఉన్నారు ఇప్పటి వరకు కూడా. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఎంత బాగున్నారు. ఎక్కడి నుంచో ఒక ఆయన్ని తీసుకొచ్చి అప్పటికప్పుడు పార్టీలో చేరిన ఆయన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి పదవి ఇస్తే సీనియర్స్ అందరూ కూడా ఓపిక్ గా ఉన్నారు అంటే వాళ్ళు ఎంత ఇదిగా ఉన్నారు అని అర్థం చేసుకో చెప్పు. నెక్స్ట్ అటైనా షర్మిలైనా అంతే. అక్కడ కూడా సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నా కూడా నువ్వు ఇక్కడ నుంచి షర్మిలని తీసుకెళ్ళి అక్కడ పెడితే వాళ్ళు కూడా ఎక్కిం కామనుకుంటూ ఉన్నారు. సో కాంగ్రెస్ లో ఒక యూనిటీ ఉంది. అండ్ వాళ్ళకి ఖర్చు పెట్టుకోవడానికి వాళ్ళకే లేవు చిల్లర. ఎందుకంటే అదేంటి, గత ప్రభుత్వం చేసి వెళ్ళిన దరిద్రాలు బోల్డ్ అని ఉన్నాయి. అవన్నీ సరిదు ఇంకా ఏవో చేయడానికి వీళ్ళకే ఇంకా సరిపోవట్లా. ఇప్పటికిప్పుడు ఒక ఖర్చు పెట్టి ఆమె ఎవరినో తీసుకొచ్చి ఈమె అని మీకు చెప్పే అంత అవసరం లేదు. అది ఎంత కనీసం 100 కోట్లనే ఉంటుందా? అవుతుంది ఈజీగా. మనుషుల్ని కొనాలి, ఆ వెన్యూ కొనాలి, వాళ్ళందరినీ కొన్న మనుషులే కదా. నీకోసం ఏదో చొక్కాలు చించుకొని ఎవడొస్తాడు?
మరి కానీ టిఆర్ఎస్ అనే వేరే పేరు జాగృతి అని ఇంతకు ముందు విన్నాం మనం, ఇప్పుడు టిఆర్ఎస్ అని పేరు చెప్పేసింది. పేరు చెప్పాలనా ఆయన బిఆర్ఎస్ ని టిఆర్ఎస్ చేద్దాం అనుకుంటుండు అని తెలిసిన వెంటనే నువ్వు గబుక్కున్న మార్చావు. అవును, పోనీ మార్చావు, టిఆర్ఎస్ దగ్గర ఆగావా, అసోసియేషన్ అని పెట్టావు, టిఆర్ఎస్ ఏ అది అట్లా కూడా టిఆర్ఎస్ చెప్పమంటావా టిఆర్ఎస్ అసోసియేషన్ మెల్లగొచ్చినది అది ఎందుకు మధ్యలో మరి ఉన్నవారు తీసేయి అసోసియేషన్, ఏదో రకంగా రిజిస్టర్ చేసావు, నీకు ఏ గుర్తిస్తారో తెలియదు రేపు, అసలు నువ్వు పోటీ చేస్తావో చెయ్యవో తెలియదు రేపు. ఇప్పటికే ఉన్న పార్టీలన్నీ వాటి ఉనికిని కాపాడుకుంటూ ఏదో రకంగా వస్తున్నాయి. ఇంక మధ్యలో అసలు చెప్పాలంటే ఈ కొత్త పార్టీ ఇన్సర్షన్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు అంత అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆమెకు కూడా తెలుసు, తెలీదు, ఏదో పిచ్చిగా వచ్చేసి ఏదో పెట్టేసింది. కానీ కేటీఆర్ గారు కూడా అన్నారు కదా, ఇలాంటి పార్టీలు వస్తుంటాయి, చాలా వెళ్తుంటాయి అని చెప్పడం కూడా జరిగింది. వాళ్ళని నేను నమ్మలేము అబ్బా, వీళ్ళంతా దొందుతుంది. అందరూ ఒకటే, కొట్లాడుకున్నామని చెప్తారు కానీ అందరూ ఒకటే. ఓకే.